నమస్కారం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్రమశిక్షణకు సన్మార్గానికి మారుపేరు పవిత్ర రంజాన్ మాసం. ఇఫ్తార్ విందులో భాగస్వామ్యం కావడం సంతోషదాయకం. మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాల కోసం లబ్ధిదారులకు ఇంటర్వ్యూలు. లబ్ధిదారుల దరఖాస్తుల క్షుణ్ణంగా పరిశీలించిన వివిధ శాఖల అధికారులు. ఉగాది రోజున ప్రారంభం కానున్న P4 కార్యక్రమం. విజయనగరం జిల్లా నుంచి తరలి వెళ్లనున్న ప్రతినిధులు. అధికారులతో సమీక్షించిన కలెక్టర్ అంబేద్కర్. విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో ఉపాధి పనుల్లో అవినీతి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న సోషల్ ఆడిట్లో ఈ అక్రమాలను అధికారులు గుర్తించారు. సిబ్బంది, మండల అధికారులు పొంతనలేని సమాధానాలు చెబుతూ ఉండటంతో అక్రమాలు చోటు చేసుకున్నట్లు నిర్ధారించారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో గురువారం రాత్రి వరకు జరిగిన సామాజిక తనిఖీ కార్యక్రమంలో గత ప్రభుత్వ హయాంలో వివిధ పథకాల అమలులో చోటు చేసుకున్న అనేక అవకతవకలు, అక్రమాలు బట్టబయలయ్యాయి. డ్వామా అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ పద్మజ ఆధ్వర్యంలో జరిగిన సోషల్ ఆడిట్లో ఇరిగేషన్, ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ తదితర పథకాల్లోని డొల్లతనం బయటపడింది. కొంపంకి గ్రామంలో గోపీనాథ్ పట్నాయక్ చెరువు చుట్టూ దాదాపు 5 లక్షల రూపాయలతో నిర్మించిన గోడ పూర్తిగా పగుళ్లు ఇచ్చిందని, పనుల్లో నాణ్యతా లోపం స్పష్టంగా కనిపిస్తుందని డీఆర్పీలు ఏపీడీ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఏపీడీ దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. వేదికపై ఉన్న వైసీపీకి చెందిన మండల ఉపాధ్యక్షుడు కలుగు చేసుకుని క్వాలిటీ కంట్రోల్ అధికారులు సదరు గోడ పనులు సక్రమంగా జరిగినట్లు నిర్ధారించారని, అటువంటిది ఇప్పుడు బీటలు వారాయని చెప్పడమేంటని అభ్యంతరం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. మరికొన్ని గ్రామాల్లో బినామీ మస్తర్లు, దొంగ మస్తర్లు బయటపడ్డాయి. మస్తర్లలో దిద్దుబాట్లు, కొట్టివేతలను అధికారులు గుర్తించారు. దీనిపై నిలదీస్తే ఫీల్డ్ అసిస్టెంట్లు, అధికారులు పొంతనలేని సమాధానాలు ఇవ్వడంపై ఏపీడీ అసంతృప్తి వ్యక్తం చేశారు. జైతీ సచివాలయంకు తలుపులు, విద్యుత్ వైరింగ్, ఫ్యాన్లు ఏర్పాటు చేయకుండా బిల్లు డ్రా చేసినట్లు డీఆర్పీ నివేదించారు. పంచాయతీరాజ్ అధికారులు సోషల్ ఆడిట్కు సహకరించిన విషయాన్ని ఏపీడీ దృష్టికి తీసుకురాగా ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంకా మరికొన్ని పథకాల్లో కూడా అవకతవకలను గుర్తించిన ఏపీడీ పద్మజ దీనిపై ప్రాజెక్టు డైరెక్టర్కు నివేదిక అందజేస్తారని తెలిపారు. ఇదిలా ఉండగా ప్రాజెక్టు డైరెక్టర్ వస్తున్నట్లు సమాచారం అందడంతో 2 రోజులుగా ఉరుకులు పరుగులు తీసిన స్థానిక అధికారులు అనివార్య కారణాల వలన పీడీ రాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భానుమూర్తి, ఎంపీపీ సన్యాసి నాయుడు, ఏపీఓ చిన్నప్పయ్య తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులో భాగస్వామ్యం అవడం ఎంతో సంతోషంగా ఉందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గల లయన్స్ క్లబ్లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో కలెక్టర్ పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. క్రమశిక్షణకు సన్మార్గానికి మారుపేరు పవిత్ర రంజాన్ మాసమని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మాసంలో ముస్లింలు ఆధ్యాత్మికంగా మరింతగా లగ్నమై ఉంటారని, దైవానికి దగ్గర కావడమే కాకుండా దాతృత్వం, కరుణ, సహనం వంటి మంచి లక్షణాలను పెంపొందించుకుంటారని కొనియాడారు. ముఖ్యంగా పేదలకు సహాయం చేయడం వంటి మంచి పనులను చేయాలని భావిస్తారన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమం లయన్స్ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ముస్లిం సోదరులకు ముందుగా రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం ఎన్నో మతాలు, కులాలు, సంప్రదాయాలకు ప్రతీకని అన్నారు. స్వాతంత్ర్యం, సమానత్వం, సంప్రదాయం, ఆచారాలను స్వేచ్ఛగా చేసుకోవచ్చని గుర్తు చేశారు. పవిత్ర రంజాన్ మాసం ఎంతో ఆధ్యాత్మిక చింతనతో దైవానుగ్రహం పొందే మాసమని తెలిపారు. రంజాన్ మాసాన్ని కేవలం ముస్లింలే కాదు అందరూ గౌరవిస్తారని, సోదర భావంతో మెలిగే ఈ పవిత్ర రంజాన్ కార్యక్రమంలో తాను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తుందని అన్నారు. జిల్లాలో ముస్లిం సోదరులకు శ్మశాన వాటిక సమస్య ఉన్నట్లు మత పెద్దలు తమ దృష్టికి తీసుకువచ్చారని, త్వరలో ఆ సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి డాక్టర్ ఆర్ఎస్ జాన్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి ఎండి గయాజుద్దీన్, జిల్లా ప్రణాళిక అధికారి పి వీర్రాజు, ఉర్దూ లైబ్రేరియన్ కుదుష్, మత పెద్దలు, ఇమాంలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. సో భారతదేశం ఒక యూనిక్, అంటే ఎన్నో మతాలు, ఎన్నో భాషలు, ఎన్నో సంప్రదాయాలకి ప్రతీక యూనిటీ ఉంటుంది మన భారతదేశంలో. అండ్ ముఖ్యంగా అన్ని మతాల వాళ్ళు కూడా సౌభ్రాతృత్వంతో, సోదరభావంతో మన అందరం కూడా ఇక్కడ ఉంటూ ఉంటాం. అందరూ వారి యొక్క పండుగలు కానీ, వారి సంప్రదాయం ప్రకారంగా వారి ఆచారాలు కానీ స్వేచ్ఛగా చేసుకోవచ్చు. సో ముఖ్యంగా నేను చిన్నప్పుడు అంతా కూడా मेरा बचपन सब कुछ हैदराबाद में था. सो मैं जब भी मस्जिद के पास चलते थे, जो लोग मस्जिद से बाहर आते ना, तो सब लोग वहाँ के छोटे छोटे आदमी को रोटी देना, कपड़ा देना,
అంటే అది చూడడానికి ఎంత బాగుంటుందంటే వాళ్ళు అంటే మంచి హెల్పింగ్ నేచర్. అంటే ఎంత డబ్బులు వాడన్నా సరే రంజాన్ మాసంలో చక్కగా తన ప్రతి ఒక్క వాళ్ళని కూడా అంటే ఆస్తి ఒకటే కాదు, హోదా ఒకటే కాదు, సహనం మరియు మనకి దయ అనేది ఉండాలనేది మనకి ఖురాన్ చెప్తుంది. సో ఆ రకంగా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయాలి, సోదర భావంతో ఉండాలనేది మనకి రంజాన్ నెల మనందరికీ కూడా తెలియజేస్తుంది. అంటే ఈ రంజాన్ పవిత్ర మాసంలో మీరు ఈ 30 రోజులు కఠిన ఉపవాసం చేస్తారు. అది ఎంత కంట్రోలింగ్ ఉండాలి పవర్ అంటే అది మీరు అది అలవాటు చేసుకున్నారు. అది ఆ సెల్ఫ్ డిసిప్లైన్, అది ఒక ప్యూరిఫికేషన్ చేస్తుంది మైండ్ని. సో ఇంత మంచి నెలని మీరు ప్రాపర్గా డిసిప్లైన్గా చేస్తున్నారు ఆ ఖురాన్ చెప్పినట్టుగా. సో అదేవిధంగా ఇంకా ముస్లిమ్స్లో కూడా చాలామంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, ఐఎస్ లైన్ వాళ్ళు ఉన్నారు, మంచి మంచి పొజిషన్స్లో ఉన్న టీచర్స్ ఉన్నారు. విజయనగరం జిల్లా రాజం మండలం పొగిరి గ్రామంలో ఎక్కలమ్మ దేవత జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అనాది కాలం నుంచి వస్తున్న ఆచారాలను పాటిస్తూ గ్రామస్తులు వైభవంగా పండుగను జరుపుకుంటున్నారు. దీంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. చివరికి కొంగు బంగారమైన గ్రామదేవతల ఉత్సవాల్లో పల్లె ప్రజల సంప్రదాయాలు నేటి తరానికి వింతగా ఉంటాయి. సైన్స్కు దీటుగా పూర్వం గ్రామాల్లో పండుగలు పర్వదినాలు జరిపేటప్పుడు గ్రామానికి చెందిన పొలిమేరల చుట్టూ పిడకలతో తోరణాలు కట్టే ఆచారం ఉండేదట. ఆ గ్రామంలో వారికి అంటువ్యాధులు సోకకుండా, కలరా, మసూచికం వంటి వ్యాధుల బారిన పడకుండా ఆవు పేడతో పిడకలు చేసి తోరణాలు కడితే రక్షణగా ఉండేదని పల్లె పెద్దల నమ్మకం. సైంటిఫిక్ రీజన్స్ ఉండే నాటి ఆచారాలకు భిన్నంగా నేటికి అరిసెల తోరణాలతో అలంకరించే ఓ గ్రామం విజయనగరం జిల్లాలో ఉంది. రాజాం మండలం పొగిరి గ్రామంలో కొన్ని వందల సంవత్సరాలుగా 5 ఏళ్లకోసారి జరుపుకునే ఎక్కల దేవతమ్మ జాతరలో ఆచారాలు చూస్తే వింతగొల్పక మానదు. ఇక్కడ నాగదేవత స్థావరమైన పుట్టను ఎక్కలమ్మ దేవతగా ఆ గ్రామస్తులందరూ కొలుస్తారు. పండుగ జరుపుకునే ముందు సేనాపతి, వాకముళ్ళు కుటుంబాలకు చెందిన వారి ఇంట నాగుపాము దర్శనం ఇవ్వడం నమ్మకాలకు ప్రతీకగా చెప్పుకోవచ్చు. మరో విశేషం ఏంటంటే పురవీధుల్లో అరిసెలు తోరణాలుగా ఏర్పాటు చేసి ఆ అరిసెలనే అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అరిసెలు ప్రసాదం తిన్నవారికి సంతానయోగం కలుగుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఊరంతా కలిసి రాగిపిండితో చేసిన తోపను సహపంక్తి నడుమ భోజనాలు ఆరగించడంతో పండుగ ముగుస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. సచివాలయ మహిళా కార్యదర్శులు ఆయా గ్రామాల్లో మహిళలకు శక్తి యాప్ గురించి అవగాహన కల్పించాలని చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు సూచించారు. విజయనగరం జిల్లా రాజం పట్టణంలో మహిళా కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజాంలో శుక్రవారం ఓ కళ్యాణ మండపం వద్ద సంతకవటి, రేగడి, వంగర, రాజాం మండలాలకు చెందిన సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ రాఘవులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క మహిళకు శక్తి యాప్పై అవగాహన కల్పించాలన్నారు. మహిళలకు చెందిన సెల్ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్ క్రైమ్, బాల్య వివాహాలు, లా అండ్ ఆర్డర్ సమస్యలపై మహిళా పోలీసులు అవగాహనతో వ్యవహరించాలన్నారు. గంజాయి, సైబర్ నేరాలపై, ఫోక్స్ చట్టాలపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలని కోరారు. ఈ సమావేశంలో సిఐలు అశోక్ కుమార్, ఉపేంద్ర, ఎస్ఐలు పాల్గొన్నారు. రాజం పోలీస్ స్టేషన్ ఈ పరిధిలో ఉన్న మొత్తం 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న ఎంఎస్పి మహిళా పోలీసులని ఉద్దేశించి వాళ్ళకి రెగ్యులర్గా పోలీస్ సమస్యల మీద సమాచారం ఏ విధంగా సేకరించాలి అనే దాని మీద ఒక అవగాహన సదస్సు ఒకటి ఏర్పాటు చేశామండి. ముఖ్యంగా ఈ గంజాయి గురించి, ఈ పోక్సో యాక్ట్ కేసుల గురించి, అలాగే ఆన్లైన్ గేమ్స్, సైబర్ ఫ్రాడ్స్, అదే శక్తి టీమ్స్ ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి ఏంటి అనేది, రోడ్డు యాక్సిడెంట్లు, ప్రాపర్టీ అఫెన్సెస్, గ్యాంబ్లింగు, మిగతా గ్రామాల్లో జరుగుతున్న ల్యాండ్ ఆర్డర్ గురించి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఇవ్వాలి అనే విషయం మీద ఈరోజు ఒక అవగాహన సదస్సు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 4 మండలాల నుంచి ఈ మహిళా పోలీసులు మొత్తం వచ్చి హాజరయ్యి వాళ్ళు అవగాహన అంతా తెలుసుకున్నారండి. ఈ కార్యక్రమంలో రాజం సిఐ గారు, రాజం అర్బన్ టౌన్ ఎస్హెచ్ఓ, మిగతా పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు అందరూ హాజరయ్యారు. సిబ్బంది కూడా హాజరయ్యారు. వెనుకబడిన తరగతులకు చెందిన వారికి ప్రభుత్వం సబ్సిడీ రుణాలను అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు దరఖాస్తులు స్వీకరించి ఎంపిక ప్రక్రియ చేపడుతుంది. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల కోసం బీసీ రుణాలు అందించేందుకు నిర్ణయించిన మేరకు శుక్రవారం రాజీవ్ ఇండోర్ స్టేడియంలో లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం జరిగింది. మొత్తం 366 యూనిట్లకు గాను 2820 మంది నుంచి దరఖాస్తులు అందాయి. తొలి రోజు 1 నుంచి 30 డివిజన్లకు సంబంధించి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి బ్యాంకర్లు, సచివాలయ సిబ్బంది దరఖాస్తులను పరిశీలించారు. మిగిలిన డివిజన్లకు రేపు ఎంపిక ప్రక్రియ చేపడతారు. తొలి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం జరిగింది. 31వ డివిజన్ నుంచి 50 డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు శనివారం ఉదయం 10:30 నుంచి 2 గంటల వరకు ఎంపిక కార్యక్రమాలు ఉంటాయి. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ మొత్తం 3 విభాగాలుగా ఈ రుణాలు అందిస్తున్నామన్నారు. 75,000 రూపాయల సబ్సిడీతో 271 యూనిట్లు, 1,25,000 రూపాయల సబ్సిడీతో 71 యూనిట్లు, 2 లక్షల రూపాయల సబ్సిడీతో 24 యూనిట్లు గ్రౌండింగ్ చేస్తామన్నారు. అంతేకాకుండా జనరిక్ ఫార్మసీ షాపులు పెట్టేందుకు మరో 14 యూనిట్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు సచివాలయ సిబ్బంది, మున్సిపల్ అధికారులు, బ్యాంకు సిబ్బంది, పెద్ద ఎత్తున లబ్ధిదారులు పాల్గొన్నారు. విజయనగరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బీసీ కార్పొరేషన్కు సంబంధించి ఎకడమిక్ సపోర్ట్ స్కీమ్ కింద వివిధ కేటగిరీలకు చెందినటువంటి బీసీ అభ్యర్థులకి ఈరోజు స్వామిపతి యూనిట్లు మంజూరు కొరకు బ్యాంకర్స్తో సచివాలయం సిబ్బంది ఆధ్వర్యంలో ఈరోజు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాం. విజయనగరం నగరపాలక సంస్థ సంబంధించి 366 యూనిట్లు ప్రభుత్వం వారు టార్గెట్గా ఇచ్చారు. ఇందుకు సంబంధించి 2820 మంది అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దీంట్లో 3 రకాల కేటగిరీలు చెందిన యూనిట్లు మంజూరు చేస్తాము. 75,000 సబ్సిడీతో 271 యూనిట్లు, అలాగే 1,25,000 సబ్సిడీతో 71 యూనిట్లు, 2 లక్షల సబ్సిడీతో 24 యూనిట్లు మంజూరు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా జనరిక్ ఫార్మసీ కింద 14 యూనిట్లు మంజూరు చేశారు. ఒక్కొక్క యూనిట్కి 4 లక్షల సబ్సిడీ ఉంటుంది, 4 లక్షల లోన్ ఉంటుంది. మొత్తం 8 లక్షలతో 14 జనరిక్ మెడిసిన్ యూనిట్లు కూడా మంజూరు చేయడం జరుగుతుంది. విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు సెకీ ఒప్పందం రద్దు చేయాలని కోరుతూ విజయనగరం పట్టణంలో పెద్ద చెరువు గట్టు వద్ద ఉన్న విద్యుత్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు విద్యుత్ వ్యవస్థపై ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు గట్టు వద్ద ఉన్న విద్యుత్ కార్యాలయం ఆవరణలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకర్రావు మాట్లాడుతూ విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు, ట్రూఅప్ ఛార్జీలు రద్దు చేయాలని, అదానితో చేసుకున్న సెకీ విద్యుత్ ఒప్పందం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి నాయకులు విద్యుత్ ఛార్జీలు పెంచమని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ట్రూఅప్ ఛార్జీల పేరుతో ఇప్పటికే 17,000 కోట్ల రూపాయలు ప్రజలపై భారాలు వేసిందన్నారు. ఇప్పుడు సెకీ ఒప్పందం ప్రకారం మరో 8,000 కోట్ల రూపాయల విద్యుత్ భారాలు ప్రజలపై వేయడానికి సిద్ధం అవుతుందన్నారు. తక్షణమే సెకీ ఒప్పందం, ట్రూఅప్ ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల మరో విద్యుత్ ప్రజా పోరాటంగా మారుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి రమణమ్మ, జగన్, సురేష్, నగర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఒప్పందాన్ని సెకీతో, అదానితో ఏదైతే కేంద్ర ప్రభుత్వం సలహా మేరకు గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుందో ఆ సోలారు విద్యుత్కి సంబంధించి ₹2.49 ఒక యూనిట్కి ఇవ్వడానికి గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే ఇది అన్యాయం, దుర్మార్గం. ఎట్టి పరిస్థితులు ఈ ఒప్పందం రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ వామపక్షాలు తిరుగుబాటు చేస్తే ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో మేము వస్తే సెకీ ఒప్పందం రద్దు చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చాక అదే ఒప్పందాన్ని కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు ట్రాన్స్కో, జెన్కో 199 ఒక యూనిట్ ధర ఇస్తే ఈరోజు సెకీ ద్వారా చేసుకున్న ఒప్పందం ద్వారా ₹2.49 పెరిగింది. ఇంతటితో ఆగలేదు చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద 1,000 కోట్ల భారాలేసి అదానికి అమ్ముడుపోవడం ఏ రకంగా సరైందో చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. అంతేకాదు స్మార్ట్ మీటర్లు వస్తే పీకవతల పారియండి అని లోకేష్ గారు చెప్పారు. మరి ఈరోజు అదే లోకేష్ గారు స్మార్ట్ మీటర్ని మరి ఇప్పుడు పీకడానికి లోకేష్ గారు వస్తారా, లేదా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేద ప్రజలే పీకితే చూస్తూ ఊరుకుంటారో, జైల్లో పెట్టడానికి సిద్ధమవుతారో తెలుసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఇప్పుడు కాసేపు విరామం. బంగారం లాంటి మనసు కలిగిన జై జ్యువెలర్స్ ఖాతాదారులకి విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మీ జై జ్యువెలర్స్ అందిస్తుంది మరెవ్వరికీ సాధ్యం కాని ఛాలెంజింగ్ ఆఫర్స్.
ఉగాది సందర్భంగా 916 కేడిఎం హాల్ మార్క్ ఆభరణాల కొనుగోలుపై కేడిఎం చార్జెస్ లేవు, మజూరీ చార్జెస్ లేవు, జిఎస్టి ఉచితం. అంతేకాదు ప్రతి గ్రాము బంగారు వస్తువుపై గ్రాము వెండి ఉచితం. 24 క్యారెట్ల గోల్డ్ కాయిన్స్ పై తరుగు మజూరీ లేకుండా మార్కెట్ లైవ్ రేట్ కే ఇవ్వబడును. ఏ వస్తువుకైనా ఆఫర్లు వర్తిస్తాయి. 24 క్యారెట్ బులియన్ లైవ్ రేటు ప్రకారం రేటు నిర్ణయించబడుతుంది. కానీ ఈ ఆఫర్ మార్చ్ 30 వరకు మాత్రమే. మరెందుకు ఆలస్యం? విచేయండి. జే జ్యువెలర్స్, దాబా గార్డెన్స్, జగన్నాథ స్వామి కోవెల ఎదురుగా, దాబా గార్డెన్స్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో రెల్లి ఉపకులాల ప్రజలకు 5% రిజర్వేషన్లు కల్పించాలని రెల్లి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి ఆది సురేంద్ర డిమాండ్ చేశారు. విజయనగరంలోని అంబేద్కర్ కూడలి వద్ద గత 4 రోజుల నుంచి రెల్లి సంక్షేమ ఆధ్వర్యంలో జరుగుతున్న మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణలో న్యాయం చేయాలని కోరుతూ విజయనగరంలోని అంబేద్కర్ కూడలి వద్ద రెల్లి సంక్షేమ సంఘం చేపట్టిన మహాధర్నా 4వ రోజుకు చేరుకుంది. శుక్రవారం వివిధ సంఘాల నాయకులతో పాటు రెల్లి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి ఆది సురేంద్ర పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ జాబితాలో ఉన్న 59 ఉపకులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. 2025 కులగణన జరిపిన తరువాతే ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా అన్ని విధాలుగా అణచివేతకు గురి అవుతున్న రెల్లి దాని ఉపకులాలకు ఎస్సీ వర్గీకరణలో 5% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. నేటి వరకు ఎస్సీ రిజర్వేషన్ల ఫలాలు అనుభవించడంలో రెల్లి ఉపకులాల ప్రజలు వెనుకబడి ఉన్నారని, రాజ్యాధికారంలో ఎటువంటి స్థానం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో కులగణన నిర్వహించి ఎక్కువ సంఖ్యలో ఉన్న రెల్లి ఉపకులాల ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణ రాష్ట్రంలో కంటే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా రెల్లి ఉపకులాల జనాభా ఉందని సమగ్రంగా సర్వే చేసి రెల్లి ఉపకులాల జనాభాను ఖచ్చితంగా లెక్కించి 5% రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. న్యాయమైన తమ సమస్యలు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రెల్లి ఉపకులాల సంక్షేమ సంఘం నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మా రెల్లీలకు అన్యాయం జరిగిందనుకొని ఈరోజు ధర్నాలు చేస్తున్నాం. ఒక్క విజయనగరం జిల్లాలోనే 70% మనుషులు జనాభా ఉన్నారు. ఒక జిల్లాలో నుంచి కాకుండా 3 ఉత్తరాంధ్రలోనే ప్రతి ఒక్క జిల్లాలో నుండి ఎంతమంది ఉంటారు? మీ దృష్టికి ఏమొచ్చి, ప్రభుత్వాల దృష్టికి ఏమొచ్చి 150,000 1,00,000 మంది అనుకుని లెక్క వేస్తున్నారు. అది తప్పుడు ప్రచారం అండి. ఎక్కువ శాతం మాలలకి మాదిగలకి ఇచ్చారు. మరి ఇళ్ళలో లేవనుకుంటున్నారు. ప్రభుత్వాల దృష్టిలో మీకు కనిపించట్లేదు. దయించి కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని దృష్టి పెట్టి మమ్మల్ని న్యాయం చేస్తారనుకోండి. వచ్చే కాలానికి మా పిల్లలు అనేక చదువుకుంటున్నారు. వాళ్ళకి అవకాశం ఇప్పిస్తారనుకొని ఒక రెల్లి మహిళగా నేను కోరుకుంటున్నాను. 59 ఉపకులాలు కలిగి ఉన్న ఈ ఎస్సీ వర్గాలు, 25 వర్గమేమో మాల, 18 వర్గమేమో మాదిగా, 12 ఉపకులాలేమో రెల్లీలు. ఈ ముగ్గురు అన్నదమ్ములకి సమన్యాయం చేయవలసిన న్యాయము చేయవలసిందే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నాయి. 59 ఉపకులాల యొక్క జనగణన అనేది సమగ్రంగా సేకరించిన తర్వాత వాళ్ళు నిష్పత్తులు బట్టి రిజర్వేషన్ కల్పిస్తే అది అందరికీ న్యాయబద్ధంగా ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు మాలామాదిగ వర్గాలకి 78 సంవత్సరాల నుంచి న్యాయం చేస్తున్నారే తప్ప ఈ రెల్లీలు అనే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు గుర్తించట్లేదు. కాబట్టి ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా మమ్మల్ని గుర్తించి 2026 జనగణన స్వీకరించి అప్పుడు వర్గీకరణ చేసి మాకు జిల్లాల వారీగా తీసినా మాకు న్యాయం జరుగుతుంది. విజయనగరం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఎల్ఆర్ఎస్ ఓపెన్ ఫోరంలో సచివాలయ కార్యదర్శులతో టౌన్ ప్లానింగ్ అధికారులు సమీక్షించారు. పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్, బీపీఎస్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని సూచించారు.
పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్, బీపీఎస్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని ప్రణాళిక సిబ్బందికి విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు ఎల్ఆర్ఎస్ ఓపెన్ ఫోరం సమావేశం నిర్వహించి సచివాలయ కార్యదర్శులకు దిశానిర్దేశం చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగింపుకు మరో 4 రోజులే గడువు ఉన్నందున తక్షణమే ఎల్ఆర్ఎస్, బీపీఎస్ దరఖాస్తులను పరిష్కరించాలని అన్నారు. తాత్కాలిక ఆక్రమణ పనులను, ఆస్తి పన్నులను వెంటనే వసూలు చేయాలని చెప్పారు. అలాగే ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ విధి విధానాలను ప్రజలకు వివరించి లబ్ధిదారులచే దరఖాస్తులు చేయించాలని సూచించారు. విజయనగరంలో వివిధ ప్రాంతాల్లో డంపర్ బిన్స్ శిథిలావస్థకు చేరుకొని చెత్తా చెదారాలు రహదారిపై దర్శనమిచ్చేవి. ఈ నేపథ్యంలో నూతన డంపర్ బిన్స్ కొనుగోలుకు మున్సిపల్ కమిషనర్ పల్లి నల్లనయ్య కౌన్సిల్ ఆమోదం తీసుకొని బిన్స్ కొనుగోలు చేశారు. తొలి విడతగా 51 డంపర్ బిన్స్ గతంలో రాగా శుక్రవారం రెండో విడతలో 47 బిన్స్ నగరానికి చేరుకున్నాయి. నగరంలో సంపూర్ణ పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య అన్నారు. పారిశుధ్య నిర్వహణకు అవసరమైన 47 డంపర్ బిన్లు శుక్రవారం అందుబాటులోకి వచ్చాయి. స్థానిక పాలాసుపత్రి వద్ద ఉన్న మస్తర్ పాయింట్లో ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి సూచనలతో పారిశుధ్య పర్యవేక్షకులు బాలకృష్ణ, రవిశేఖర్, అంజుబాబు, షాలిం తదితరులు డంపర్ బిన్లను భద్రపరిచారు. ఏ ప్రాంతంలో డంపర్ బిన్లు మరమ్మతులకు గురవుతాయో ఆయా ప్రాంతాలకు వాటిని వినియోగ నిమిత్తం తీసుకుని వెళ్తారు. ఈ సందర్భంగా ప్రజారోగ్య సిబ్బంది మాట్లాడుతూ నగర వ్యాప్తంగా 98 డంపర్ బిన్లు సిద్ధం చేశామని చెప్పారు. వీటిలో తొలి విడుదల 51 డంపర్ బిన్లు గత నెలలో అందుబాటులోకి వచ్చాయని, వాటిని నగరంలో ఉన్న వాణిజ్య ప్రాంతాలకు తరలించామని చెప్పారు. ప్రస్తుతం వచ్చిన 47 డంపర్ బిన్లను మరమ్మతులకు గురైన చోట్లలో వాటిని వినియోగించేందుకు నిర్ణయించామన్నారు. ప్రజా సహకారంతో పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. ప్రజలు కూడా చెత్తలను ఆరుబయట వేయకుండా డస్ట్బిన్లో వేసి చెత్త తరలించే వాహనాలకు అందివ్వాలని సూచించారు. విజయనగరం నగరపాలక సంస్థలో శానిటైజేషన్ మెరుగుపరిచేందుకు గతంలో 2018లో కాంపాక్ట్ బిన్స్ తెప్పించడం జరిగిందండి. ఆ తర్వాత మళ్ళీ అవి బాగా పాడైపోయి ప్రజల నుంచి పలు ఫిర్యాదులు వచ్చిన మరియు ఎక్కడ పడితే అక్కడ డంపర్ బిన్స్ పాడైపోయి చెత్తలు బయటికి రావడం వల్ల అధికారులు వారు చూడడం జరిగింది. అలాగే గౌరవ శాసనసభ్యులు మరియు గౌరవ కౌన్సిల్ సభ్యులు ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ కమిషనర్ గారు మరియు ఎంహెచ్ఓ గారు కొత్త బిన్స్ మనకు తెప్పడం జరిగింది. మొదటి విడతగా మనకి 51 బిన్స్ వచ్చాయి, సెకండ్ విడతగా 47 బిన్స్ వచ్చాయండి. దీనివల్ల మనకి ఏంటంటే పారిశుధ్యం పూర్తి స్థాయిలో మెరుగుపడుతుంది. ఈ బిన్స్ కానీ లేకపోతే పబ్లిక్ ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ చెత్తలు వేయకుండా ఉండడం కోసం ఈ బిన్స్ పెడితే శానిటైజేషన్ బాగా మెరుగుపడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న P4 కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించారు. ఈ మేరకు తన ఛాంబర్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 30వ తేదీ ఉగాది రోజున విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న P4 కార్యక్రమానికి జిల్లా నుంచి వివిధ రంగాల ప్రతినిధులు హాజరు కానున్నారు. దీనికోసం జిల్లాలోని 7 నియోజకవర్గాల నుంచి 7 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధి వేతనదారులు, స్వయం శక్తి సంఘాల ప్రతినిధులు, రైతులను అన్ని నియోజకవర్గాల నుంచి ప్రతినిధులుగా ఎంపిక చేసి పంపించారు చెప్పారు. బస్సుకు సుమారు 50 మంది చొప్పున 7 బస్సుల్లో జిల్లా నుంచి P4 కార్యక్రమానికి పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ బస్సులు శనివారం సాయంత్రం బయలుదేరే విధంగా చూడాలన్నారు. ప్రతి బస్సులో పోలీస్ కానిస్టేబుల్, ఏఎన్ఎంలను ఉంచాలని, ప్రతి బస్సుకు ఒక లైజనింగ్ అధికారిని నియమించాలని ఆదేశించారు. బస్సులో వెళ్లే వారికి అవసరమైన త్రాగునీరు, బిస్కెట్లు, మందులు తదితర వాటిని సరిపడినంత సిద్ధంగా ఉంచాలని చెప్పారు. వారికి భోజన సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎక్కడా వారు ఇబ్బంది పడకుండా చూడాలని కలెక్టర్ సూచించారు. జిల్లా నుంచి అలజంగి, రావివలస సర్పంచులను కూడా ఈ సమావేశానికి పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ సేదుమాధవన్, ఏఎస్పీ సౌమ్యలత, డిఆర్ఓ ఎస్ శ్రీనివాసమూర్తి, డిఆర్డీఏ పీడీ ఏ కళ్యాణ్ చక్రవర్తి, సిపిఓ పి బాలాజీ, డిటిసి మణికుమార్, పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ వైవి రమణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని దీర్ఘకాలిక పన్ను బకాయిదారులపై మున్సిపల్ అధికారులు కొరడా జులిపించారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా కొద్ది సమయం మాత్రం ఉండటంతో మొండి బకాయిదారుల వద్దకు వెళ్లి పన్నులు వసూలు చేస్తున్నారు. పన్నులు చెల్లించని వారి ఆస్తులను సైతం జప్తు చేయడానికి వెనుకాడడం లేదు.
విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దీర్ఘకాలంగా పేరుకుపోయిన పన్ను బకాయిదారులపై మున్సిపల్ యంత్రాంగం కొరడా జులిపిస్తుంది. దీర్ఘకాల ప్రకటన పన్నులు, ఆక్రమిత పన్నులు చెల్లించని వ్యాపారస్తుల నుండి బకాయిలు తక్షణమే వసూలు చేసేందుకు నగరపాలక సంస్థ ప్రణాళిక సిబ్బంది రంగంలోకి దిగారు. విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నలనయ్య ఆదేశాలతో ప్రణాళిక సిబ్బంది, కార్యదర్శులు ఆయా దుకాణాల వద్దకు వెళ్లి పన్నులను చెల్లించాలని కోరారు. అయితే వ్యాపారస్తులు గడువు కోరగా ఇప్పటికే కొన్ని ఏళ్లుగా బకాయిలు పడ్డారని, తక్షణమే పన్నులు చెల్లించాలని సిబ్బంది పట్టుపట్టారు. ఈ మేరకు ఆక్రమిత బోర్డులను, ప్రకటన బోర్డులను తొలగించి వేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాల మధ్య వాదనలు జరిగాయి. అయితే ఈ విషయంపై మీడియాకు వివరాలు వెల్లడించేందుకు నగరపాలక సంస్థ ప్రణాళిక సిబ్బంది నిరాకరించారు. మరోవైపు వ్యాపారస్తులు తమ గోడును మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా రత్నం హోమియో మెడికల్ షాప్ యజమాని సురేష్, శివం గార్మెంట్స్ యజమాని హరీష్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఇదే ప్రాంతంలో వ్యాపారాలు చేస్తున్నామని, వివిధ రూపాలలో ఆయా శాఖలకు సంబంధించి పన్నులు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని చెప్పారు. ప్రకటన బోర్డుల పన్ను పేరు చెప్పి ఇంకా 3 రోజులు గడువు ఉన్నప్పటికీ మా షాపులకు ఉన్న బోర్డులను తొలగించడం అత్యంత దారుణమన్నారు. తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా బోర్డులను తొలగించడం అన్యాయమని వాపోయారు. ఇవాళ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఇక్కడ గ్లో అండ్ డిస్ప్లే అని ఉన్నదని చెప్పి కిందన ఒక ఫైబర్ బోర్డుని బలవంతంగా లాగేశారు. నోటీస్ ఇవ్వలేదు, ఇన్ఫార్మ్ చేయలేదు. నాకు 10 days బ్యాక్ వచ్చి ఓవరాల్గా చెప్పారు ఇలాగ కట్టాలని చెప్పి. నేను అప్పుడు అది చాలా అన్యాయంగా ఉన్నదండి, మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాము, ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము, ఇన్ని ట్యాక్స్ కట్టిన తర్వాత కూడా మళ్ళీ గ్లో అండ్ డిస్ప్లే వ్యాపారం అయిన తర్వాత గ్లో అండ్ డిస్ప్లే ఉంటుందా, బోర్డు ఉంటుందా? గ్లో అండ్ డిస్ప్లే ఎలాగవుతుందండి? నాది అక్కడ అసలు ఆ గ్లో లేదు, లైట్ కూడా లేదు నాది అని కూడా చెప్పాను. లైట్ కూడా చెప్పాను, గ్లో కూడా లేదని చెప్పాను. అయినా మీరు కట్టాలి అని చెప్పి అని అన్నారు. అంటే అప్పుడు నేను అదే తప్ప అన్యాయం అండి అని అన్నాను. అది ఇవాళ ఏమొచ్చి వితౌట్ ఇన్ఫర్మేషన్, వితౌట్ నోటీస్ ఏమీ లేకుండా బలవంతంగా నా బోర్డు తీసేశారు, నాకు ఇన్ఫర్మేషన్ చేయకుండా కూడాను. ఇది చాలా అన్యాయంగా ఉన్నదండి. ఇది మాత్రం ఎటువంటి నోటీసు లేదు, ప్రయర్ ఇన్ఫర్మేషన్ లేదు, డిమాండ్ లేదు, ఏమీ లేకుండాను వ్యాపారం అన్న తర్వాత డిస్ప్లే లేకుండా ఎలాగవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. మా షాపు శివం అండి. ఎన్నో ఏళ్ళుగా ఈ వ్యాపారాలు చేస్తున్నాం, ఎన్నో రకాల ట్యాక్స్లు కడుతున్నాం. ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు ఏమో అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ అని చెప్పేసి మా దగ్గరకు వచ్చి బోర్డు ఇక 3 రోజులు టైం ఉంటుంది, మా దగ్గర ఇక 3 రోజులు టైం ఉందని చెప్పిన తర్వాత కూడా మా మాట ఆలకించలేదు. మేము నోటీస్ కడతామని చెప్పిన తర్వాత కూడా 3 రోజులు టైం ఉందని తర్వాత కూడా వాళ్ళు కట్టలేదు, తీసుకోలేదు. మా బోర్డులు తీశారు సార్. అలాగా రత్నం హోమియో మాది అందరిది తీస్తున్నారు. ఇది రిక్వెస్ట్ చేసాం వాళ్ళని. మా నోటీస్ ఏమోనో అందలేదు అంటారు. నోటీస్ మేము తీసుకున్నాం, దానికి రిప్లై కూడా ఇచ్చామండి. అక్కడి నుంచి మళ్ళీ రిప్లై కూడా రాలేదు. మేము సేల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, ప్రొఫెషనల్ ట్యాక్స్, ట్రేడ్ ట్యాక్స్, మున్సిపల్ ట్యాక్స్ అన్నీ కడుతున్నాం. కట్టినప్పుడు కూడా ఈరోజు మళ్ళీ ఈ అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్, అడ్వర్టైజ్మెంట్ ఎలాగవుతుంది? నా బిల్డింగ్లో నేను నా బోర్డు పెట్టుకున్నాను. జిఎస్టీ వాళ్ళు మేము తీసుకున్నప్పుడు, జిఎస్టీ వాళ్ళు షాప్ పేరు పెట్టమని చెప్తారు. వీళ్ళేమో బోర్డు పెడితే ట్యాక్స్ అడుగుతున్నారు. అవి మాకు కొన్ని అవగాహన లేదు. అడిగితే కూడా తప్పులాగా దానికి సమాధానం ఇవ్వకుండా బోర్డులు తీశారండి. ఆ బోర్డులు తీసుకోవడం ఎంతవరకు సమన్యాయమో మాకు తెలియదు. ఎందుకంటే 3 రోజులు టైం ఉంది, 3 రోజులు మేము కడతామని చెప్పిన తర్వాత కూడా తీస్తారండి. మేడం గారు ఆలకించలేదు, ఆవిడ పేరు నాకు తెలీదు. ప్లస్ 2-3 మున్సిపాలిటీ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళతో పాటు వేరే అందులో పని చేస్తున్నారా బయటలో కూడా మాకు తెలియదు. వాళ్ళ సమక్షంలో, వాళ్ళ ఆధ్వర్యంలో ఇలా చేయడం జరిగిందండి. మాకు బాధాకరం ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. క్రమశిక్షణకు, సన్మార్గానికి మారుపేరు పవిత్ర రంజాన్ మాసం. ఇఫ్తార్ విందులో భాగస్వామ్యం కావడం సంతోషదాయకం. మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్. బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాల కోసం లబ్ధిదారులకు ఇంటర్వ్యూలు. అభ్యర్థుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన వివిధ శాఖల అధికారులు. ఉగాది రోజున ప్రారంభం కానున్న P4 కార్యక్రమం. విజయనగరం జిల్లా నుంచి తరలి వెళ్లనున్న ప్రతినిధులు. అధికారులతో సమీక్షించిన కలెక్టర్ అంబేద్కర్. MM న్యూస్ సమాప్తం. నమస్కారం.